దేవుని యొక్క వాక్య భాగమును కొంచెం సేపు ధ్యానం చేసుకుందాం. రోమేలుకి రాసినటువంటి పత్రిక, రోమా పత్రిక 8వ అధ్యాయ భాగము. రోమా పత్రిక 8వ అధ్యాయ భాగము 35 నుంచి 39 వరకు చదువుకుందాం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింసైనను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనలను ప్రేమించిన దాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవు అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడినది మరి ఏదైనాను మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాము. ప్రార్థించేద్దామండి. స్తోత్రము నాయన, ప్రేమ నమ్మకమైన తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, అద్వితీయ దేవ, కృపా సత్య సంపూర్ణుడవు, ఉన్నవాడవు, అనువాడవు, భూత భవిష్యత్ వర్తమాన కాలానికి ఏకరీతిగా ఉన్న సజీవుడవు, సర్వకృపానిధి యొక్క తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. యెరూషలేము ప్రార్థనా మందిరమునందు ప్రభువా, మీరు మాకు అనుగ్రహించిన ఈ ప్రతిష్ఠిత శుక్రవార దినమును బట్టి వందనాలు ప్రభువా. పరిశుద్ధ పరచబడినట్లుగా ప్రతిష్ఠింపబడిన వారమైన తండ్రి, పరిశుద్ధతలో మాకు పాలు కలుగునట్లుగా అయ్యా, మాలో ఉన్న చేదైన వేరు నాయన, ఏది మమ్మలను అపవిత్రపరచుచు నాయన, ఈ లోకములోని మామలో ఉన్న దురాశలను బట్టి ఎట్టి భ్రష్టత్వానికి మేము దాసులమైన తండ్రి, అపవిత్రులుగా చేయబడుతున్నాము నాయన. ఈ లోక మాలిన్యతను నాయన ఎక్కడ నాయన అంటించుకొనిన వారమై అయ్యా, రక్షణ గుచ్చిన జ్ఞానము లేకయే నాయన అయ్యా, శరీర మాలిన్యతను కలిగిన వారముగా, మనసుయు శరీరమును కల్మషముతో, మనస్సాక్షి కల్మషముతో నింపబడిన వారమై దేవా, పైకి వెలుపటికి భక్తి గల వారముగా, శుద్ధులముగా కనబడచ్చు నాయన. లోపట నా తండ్రి నాయన అజితేంద్రియములతోను నాయన దోపుతోను నింపబడినటువంటి సున్నము కొట్టిన సమాధులు వంటి వారముగా మేముంటుండగా నా తండ్రి, మా ఎడల జాలిపడిన తండ్రి, ఏ విధము చేతనైనను క్రీస్తులో మేము వేరుపారి నీ పునరుద్ధాన బలము చేతనైనా క్రీస్తునందు సంపూర్ణముగా చేయబడి నిరాకడ ప్రత్యక్షత దినమందు మేము ఎదుర్కొనుటకు సిద్ధపడగలిగిన జీవము కలిగిన సంఘముగా మేముండాలని అపేక్షించి మా కొరకు ఈ లోకానికి శరీరధారిగా వచ్చి మా వంటి శరీర స్వభావముని, మా వంటి ప్రభున తండ్రి నాయన రక్తమాంసములని మా వల్లే అన్ని విషయములో శోధింపబడి శ్రమపడి అయ్యా నా తండ్రి, మా బలహీనతలో సహానుభవము కలిగి ఉండి కూడా నాయన పాపము విషయములో నిరపరాధిగా పాపమును, లోకమును, శరీరమును ప్రభువా దుష్టుని జయించిన ఆయన మాకును అన్నిటిలో మీరు అత్యధికమైన విజయమును మీరు దయచేసినందుకు వందనాలు ప్రభువా. నీ రక్తములో కడగబడిన మేము పవిత్రపరచబడిన వారమై పరిశుద్ధులముగా, నిర్దోషులముగా నీ సన్నిధిలో జీవించగలిగిన వరమును మాకు దయచేయని నా తండ్రి నాయన. దేవా నా తండ్రి నాయన, క్రీస్తు యొక్క మరణములో పాలు కలిగిన వారముగా, నూతన జీవమును పొందిన వారమై, ఆత్మ స్వభావము కలిగిన వారముగా, నీ పక్షముగా నాయన నీ కొరకే జీవించగలిగిన కృపను మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి నాయన. అయ్యా, మాకు అనుగ్రహింపబడిన ఈ పరలోక పౌర స్థితితో నాయన భూమి మీద నీ పిల్లలముగా నీ మహిమ కొరకు జీవిస్తున్నాయన. నిరాకడ దినమందు ప్రభు నాయన, నీ ప్రత్యక్షత దినమందు శుభప్రదమైన నిరీక్షణతో సిగ్గుపడన కరలేని వారముగా నిన్ను ఎదుర్కొనగలిగిన జీవము కలిగిన సంఘముగా
మేముండినట్లుగా మాలో ప్రతి ఒక్కరిని నీ కృపతో నింపండి. నీ ఆత్మ ద్వారా మమ్మల్ని అభిషేకించి నాయన మేము క్రీస్తు యొక్క నా తండ్రి అయ్యా నా తండ్రి సంపూర్ణమైనటువంటి సంపూర్ణతలోనికి ప్రభువా మేము నడిపింపబడ్డానికి నీ కృప దయచేయండి నాయన. దేవా, ఈ దీన శరీరములు నీ మహిమకు సమరూపము కలిగినవిగా రూపాంతరము నొందినట్లుగా ప్రభువా మేము క్రీస్తు యేసు సంబంధుల వలె నాయన నీ కొరకు సిద్ధపడి అలంకరింపబడగలిగిన సంఘముగా మమ్మల్ని అభిషేకించమని ఈ రోమా పత్రిక ద్వారా మీరే మాతో మాట్లాడి మీ స్వరాన్ని మాకు వినబడ చేసి నీ వాక్కు చేత మమ్మల్ని బలపరిచి దృఢపరిచి నిరాకడ కొరకు మమ్మల్ని ఆయుక్తపరిచి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి పొందినాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. చదవబడినటువంటి లేఖన భాగము రోమా పత్రిక 8వ అధ్యాయమును ధ్యానం చేస్తున్నాం. మరి ఒక ఆత్మీయ బిడ్డకి రక్షింపబడిన మనము దేవుని యొక్క చిత్తములో ఎలాగూ ఉండాలో మరి ఈ అధ్యాయ భాగములో పరిశుద్ధాత్మ దేవుడు మనకి సువివరణంగా వివరించి ఉన్నారు. మనము ఆయన రక్తంలో మనం కొనబడి ఉన్నాం. చీకటిలో నుండి మనం వెలుగులోనికి నడిపింపబడి ఉన్నాం. మరి పాపములను విడిచిపెట్టి దేవుని కొరకు నీతిగా పరిశుద్ధముగా జీవించుట కొరకు ఏర్పరచబడిన వారము. మనము దేవుని పిల్లలమై ఉన్నాము అంటే దేవుని పిల్లలైన వారు క్రీస్తు వలె ఎలా ఎదుగుతారు, ఎప్పుడు ఎదుగుతారు అంటే కనుక మనలో ఉన్న పాప నియమము నుండి మనము విడిపింపబడిన వారమై మరి యొక్క దేవుని యొక్క ఆత్మ సంబంధమైన పిల్లల్లాగా, ఆత్మ సంబంధులు అయిన పిల్లలు అంటే ఆత్మానుసారమైన మనసును కలిగి ఆత్మ స్వభావాన్ని ధరించుకొనిన వారమై ఆత్మ ఫలములను మనము ఫలిస్తున్నప్పుడు మాత్రమే మనము దేవుని పిల్లలమై ఆత్మ సంబంధమైన బిడలమై ఉంటాము. అలాగనే దేవుడు మనకిచ్చినటువంటి దత్తపుత్రాత్మను మనము వినియోగపరుచుకుంటూ దేవుడు మనల్ని దత్తత తీసుకున్నారు. ఆ దత్తత తీసుకొని మనకేం అనుగ్రహించారంటే ఆయన తండ్రి, అబ్బా తండ్రి అని పిలవడానికి దత్తపుత్రాత్మను మనకిచ్చినారు. ఒకప్పుడు దాసులమై ఉన్నాం, ఒకప్పుడు కాడుల క్రింద ఉన్నాం. అయితే దేవుడు తన కృప చేత మనలను ఆ దాసుల గృహములో నుండి విడిపించి ఆ దాస్యం అనే కాడిని విడిపించి స్వతంత్రులుగా చేసి కుమారులుగా చేసుకొని ఆయన నామమును ప్రతి స్థలములో ప్రార్థించడానికి మనకేమిచ్చినారు? దత్తపుత్రాత్మనిచ్చినారు. ఆ దత్తపుత్రాత్మ కలిగిన వారు మాత్రమే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా అబ్బా తండ్రి నాయనా నేను చేయగలమంట మొర్ర పెట్టగలవు. ఆ దత్తపుత్రాత్మ కలిగిన వారు మాత్రమే దేవుని యొక్క ఆత్మతో జీవించగలరు, నడిపింపగలరు. మరి దాని కొరకు దేవుని పిల్లలను అంటే మనము దత్తపుత్రులముగా దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలని దేవుడి యొక్క సంకల్పమై ఉన్నది. అలాగుననే దేవుని పిల్లలమైన మన శ్రమానుభవములో మనము నిలిచిన వారమై ఉంటే దేవుని మహిమలో కూడా మనందరము కూడా ఏమై ఉంటాం? పాలివారమై ఉంటాం అని చెప్పుకుంటూ మరి ఇంకా దేవుని బిడ్డలమైన మనము ప్రార్థించాలంటే వట్టి మాటలతో ప్రార్థించే వారంగా, నిరర్ధకమైన మాటలతో ప్రార్థించే వారంగా ఉండకూడదు. మన ప్రార్థన మనకి రాదు కాబట్టి మనం ఎవరి సహాయం తీసుకోవాలి అంటే పరిశుద్ధాత్మ మరి సహాయం తీసుకోవాలా. విజ్ఞాపనకర్తగా ఆయన మనలో ఉండి ఏం చేయాలా? ప్రార్థించాలా. మనలో ఆయన ఉండి ప్రార్థించాలా. ఆ దత్తపుత్రాత్మ మనలో ఉండి ప్రార్థించాలి అంటే ఆత్మకు అనుకూలమైన మనస్సు మనము కలిగి ఉండాల. అప్పుడు మాత్రమే మన కొరకు మనం ఏం ప్రార్థన చేసుకోవాలో తెలుసుకుంటాం. పరిశుద్ధుల కొరకు ఏం ప్రార్థన చేయాలో పరిశుద్ధాత్ముడు ఏం చేస్తారు అంటే గనక నేర్పిస్తారు. దేవుని ప్రేమించేవారు అంటే ఆయన సంకల్పంలో పిలవబడిన వారు. దేవుని పిల్లల ఎడల దేవుని పిల్లలమైన మనము దేవుని చేత మహిమపరచబడాల. దేవుని పిల్లలమైన మన యొక్క దేవుడు దేని కొరకు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు అంటే కనుక ఆయన మహిమలో మనము కూడా నిలబడాల, ఆయన చేత మహిమపరచబడాల.
అలా మహిమలో మనం ఉండాలి అంటే ఆయన సంకల్పములో పిలువబడిన వారంగా మార్చబడాల. అప్పుడు మాత్రమే మనము దేవుని యొక్క మహిమలో ఉంటాము. తర్వాత దేవుడు మన పక్షముగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? మన పక్షంగా దేవుడు ఉంటే మనకి ఇక విరోధి ఎవరు కూడా లేరు. దేవుడు మన పక్షముగా మనతో ఉండాలి అంటే మనం ఏం చేయాలో నేర్చుకున్నాం. మరి గడిచిన 2 వారములుగా దేవుని యొక్క ప్రేమలో నుండి మనలను ఎడబాపునది ఏమిటి అనేది మనము ధ్యానం చేస్తున్నాం. దేవుని ప్రేమలో నుండి ఎడబాయి అనేది ఏది ఈ లోకంలో లేదు అనేది పౌలు గారి యొక్క మరి ఉద్దేశం. దేవుని ప్రేమించు వారికి విజయమే, కానీ దేవుని ప్రేమించినప్పుడు, దేవుని ప్రేమించాము అంటే దేవుని ప్రేమలో నుండి మనల్నంట ఎడబాయేది ఏది కూడా ఈ లోకంలో లేదు. దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడో మనము దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నామో పరిశీలన చేసుకుంటున్నాం. దేవుడైతే మనలను శాశ్వతమైన ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే మరి ఆయన పరలోక మహిమలో దేవదూతలతో కొనియాడబడివాడుగా తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండివాడైనప్పటికీ కూడా ఆయనతో సమానమైనటువంటి సంపూర్ణత కలిగి ఆయన యొక్క స్వారూప్యాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా మనం రక్షించుట కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఆ పరలోక మహిమను తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అనుకొనలేదు. కానీ మనల్ని రక్షించుట కొరకే యేసు ప్రభువారు పరలోక సంబంధమైన మహిమను విడిచిపెట్టారు. ఆ యొక్క మరి ఆ శక్తిని, ఆ దైవత్వాన్ని అంతా కూడా ప్రభు ఏం చేశారు అంటే కనుక విడిచిపెట్టి ఒక సామాన్యమైనటువంటి మానవుడిగా, ఒక సామాన్యమైనటువంటి మానవుడిగా ఈ లోకానికి శరీరధారిగా వచ్చి మనలాగా రక్తమాంసాలను ధరించి మనలాగా అన్ని విషయములో శ్రమపడి శోధింపబడి మన బలహీనతలలో సహానుభవం కలిగి ఉన్నాడు. అయినా ఆయన పాపం విషయంలో ఏం చేయలేదు అంటే కనుక నిరపరాధిగా ఎప్పుడు ఎక్కడ కూడా ఆయన ఏం చేయలేదు, పాపము చేయలేదు. ఆయన రక్తాన్నంతగా మన కొరకు చిందించి ఆయన ప్రాణాన్ని మన కొరకు అర్పించి మనల్ని మరణమంతగా ఆయన ఏం చేశాడు, మనలను ప్రేమించాడు. ఇందులో ఏం కనబడుతుంది? ఇందులో అంతా కూడా ప్రభు యొక్క మరి జీవిత విధానం అంతట్లో యేసు ప్రభు వారిలో చూస్తుంటే ఏం కనపడుతుంటది? ఆయనకి మన ఎడల ఉన్న ప్రేమే కనబడుతుంది. ఇప్పుడు ఇంతగా ప్రేమించిన వానిని మనము ఎలాగా ప్రేమించాలి? దేవుని పిల్లలమైనటువంటి మనం కూడా దేవునికి తిరిగి ఇచ్చేది ఏమైనా ఉంది అంటే కనుక ఏంటి అంటే కనుక తిరిగి దేవునిని ప్రేమించడమే. దేవునిని మనము అలాగున ప్రేమించాలి అంటే మన ప్రేమ మాటతోనూ నాలుకతో ఉండకూడదు. చాలా మంది ప్రేమ ఎలా ఉంటది అంటే కనుక మాటల్లో మనము దేవుణ్ణి ప్రేమిస్తాం, మాటల్లో మనము దేవునికి గుడులు కొండలు కొట్టేస్తాం. కానీ మన ప్రేమ ఎప్పుడు కూడా అలా ఉండకూడదు. మన ప్రేమ క్రియలలో కనబడాలా, అది సత్యములో ఉంటుంది. మన ప్రేమ ఏమై ఉంటుంది అంటే కనుక సత్యముతో, క్రియలలో సత్యములో ఉంటుంది. కాబట్టి ఆ ప్రేమని మనం కలిగి ఉండాలి. ఆ ప్రేమ ఎలా ఉంటుంది? ఆ ప్రేమ ఎలా ఉంటుంది? దేవుని మనము ప్రేమించేవాడు. మనం ప్రేమించడము అంటే, దేవుని మనము ప్రేమించడము అంటే మన స్వభి అభిప్రాయముల కంటే కూడా దేవుడు మనతో మాట్లాడిన మాటను మనము ఘనపరచడము, విధేయత చూపడము. రెండవదిగా దేవునిని మనము ప్రేమిస్తున్నాం. దేవుని మనం ప్రేమిస్తున్నాము అంటే ఆయన యొక్క ధర్మశాస్త్రము మనకు ప్రియమైనది గాను, ఆయన ఆజ్ఞలు నిబంధనలు మనకి ప్రియమైనవి గాను. దేవుణ్ణి మనము ప్రేమిస్తున్నామంటే ఆయన తలంపులు మనకి ప్రియమైనవిగా ఉంటాయి. దేవుణ్ణి మనము ప్రేమిస్తున్నాము అంటే మన ఇష్టము కాదు, కానీ మనం ఎప్పుడు కూడా మనకిష్టము, మన ఇష్టాన్ని నెరవేర్చుకునేది దేవుని ప్రేమ కాదు. మనకిష్టము లేకపోయినా దేవుని
చిత్తాన్ని ఇష్టానికి లోబడేది ఏంటి అంటే కనుక దేవుని ప్రేమ. దేవుణ్ణి ప్రేమించడము అంటే గడిచిన వారంలో ధ్యానం చేసాం. దేవుణ్ణి ప్రేమించడము అంటే ఆయన సంకల్పములో మనము నిలిచిన వారమై ఉంటాం. దేవుని సంకల్పాన్ని నెరవేర్చిన వారమై ఉంటాం. దేవుని మన ఎడల దేవుని సంకల్పం ఏమిటో తెలుసుకొని దానిని మనం ఏం చేస్తామంటే ఆ సంకల్పములో అంటే దేవుడు ఏ క్రమములో మనల్ని దేవుని సంకల్పము ఏమై ఉన్నది, దేవుని సంకల్పమును మనము ధ్యానం చేసినాం. దేవుని సంకల్పం ఏమై ఉన్నది, ఆయన దయాపూర్వకమైన సంకల్పం ఏమై ఉన్నది. మరి పాపులమైన మనము మరి ఆయన రక్తంలో కడగబడి ఆయన కుమారులుగా కుమార్తెలుగా చేయబడి నీతిగా పరిశుద్ధముగా ఆయన సన్నిధిలో నిర్దోషముగా మనం ఆయన సన్నిధిలో ఉండటే దేవుని యొక్క సంకల్పము. రెండవది ఆయన సంకల్పం ఏమిటి అంటే కనుక దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి అవసరమైన జ్ఞాన వివేచన సంపాదించుకోవడము. మూడవదిగా ఆయన సంకల్పం ఏమిటి అంటే కనుక దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి స్వాస్థ్యాన్ని పొందుకోవడానికి అవసరమైన ఆత్మను సంచకరువుగా మన హృదయంలో పొందుకోవడం. దేవుడు మనకు ఇచ్చినటువంటి ఆత్మను సంచకరువుగా మన హృదయంలో పొందుకున్నప్పుడు మాత్రమే మన కొరకు సిద్ధపరిచినటువంటి స్వాస్థ్యాన్ని మనము స్వతంత్రించుకోగలం. నాలుగవదిగా దేవుని సంకల్పం ఏమిటి అంటే కనుక దేవుని యొక్క మర్మములు ఏదైతే ఉన్నాయో దేవదూతలలో ఎట్టి జ్ఞానము ఎట్టి ఆత్మ శోధింప శక్యము కానీ ఏమున్నాయో అవి ఆ ఆత్మ ద్వారా దేవుని యొక్క సంకల్పములో ఉన్నవారు తెలుసుకుంటారు. మరి దేవుని యొక్క ఆ సంకల్పము కలిగిన వారే పిలవబడిన వారని మనము తిమోతి పత్రికలో మనము ధ్యానం చేసి ఉన్నాం. కాబట్టి దేవుని సంకల్పము ఇప్పుడు ఇక్కడ మనం ఈ దినమున ధ్యానించేటువంటి లేఖన భాగములో అన్నాడు, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడు ఎవడు? ఒక ప్రశ్న అన్నాడు. అసలు దేవుని ప్రేమలో నుండి ఎడబాయడానికి మనకి ఏంటి? దేవుని ప్రేమలో నుండి మనల్ని తప్పించేటువంటి పరిస్థితులు ఏంటి? దేవుని ప్రేమలో నుండి మనల్ని ఎడబాయేసేటువంటి పరిస్థితులు ఏంటి? దేవుణ్ణి ప్రేమించకుండా మనకి ఆటంకంగా వచ్చేటువంటి శోధనలు ఏంటో ఇక్కడ ఒక లిస్టు పౌలు గారు చెప్తున్నాడు. ఏంటి అంటేనంట, శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున అంటున్నాడు. కొన్ని లిస్ట్ ఇస్తున్నాడు. బాధల్లో రకాలు, శ్రమల్లో రకాలు ఉన్నాయి. ఇక్కడ ఏంటంట, దేవుని పిల్లలకు వచ్చేటువంటి మా దేవుని కలిగి ఉన్నా కూడా మనం యాక్సెప్ట్ చేయాల, అంగీకరించే శ్రమలు అంటే మనం అంగీకరించాల్సిన శ్రమలు. దేవుని పిల్లలే మనం పిల్లలమైన దేవుని పిల్లలం కదా, మనకేమైనా శ్రమ లేకుండా ఉంటుందని చెప్తున్నాడు దేవుడు. అందరికీ ఉంటుంది. దేవుని పిల్లలకు ఎలాంటి శ్రమల చేత మనము పరీక్షింపబడతాం. ఖచ్చితంగా శ్రమలో నుండి జయించిన వారే దేవుని పిల్లలుగా దేవుని ఎదుట నిలబడగలరంట. దేవుని పిల్లలకు రాబోయేటువంటి కలిగేటువంటివి మరి ఆ శ్రమల ద్వారా పుటమ వేయబడేటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయి అంటే వాటిని గురించి పౌలు గారు చెప్తున్నాడు. శ్రమ అయినను ఏముందంట, మొదట ఏముందంట, శ్రమ అయినను బాధలు ఉన్నాయంట. ఏమున్నాయంట? బాధలు ఉన్నాయంట. తర్వాత ఇంకేమున్నాయంట? హింసలు ఉంటాయంట. దేవుని పిల్లలకి ఏముంటాయంట? హింసలు ఉంటాయంట. ఇంకా ఏముంటాయంట? కరువులు ఉంటాయంట. ఇంకేముంటదంట? వస్త్రహీనత ఉంటుందంట. ఇంకా ఏముంటాయంట? వాళ్ళకి ఉపద్రవాలు ఉంటాయంట. ఇంకా ఏముంటాయంట? వాళ్ళకి ఖడ్గం ఉంటుందంట. అబ్బా, అసలు ఇవన్నీ ఉంటే మనం ఏమైనా దేవుని నమ్ముకుంటామా? దేవుని నమ్ముకునేదే ఎందుకు? మనకు దేవుని నమ్ముకున్నాము అంటేనేమన్నా, ఏ అపాయము నీ గుడారము సమీపించదు, ఏ తెగులు నీకు రాదు అనేదే కదా. మనకు అదే కదా. మనకు రాకపోకల్లో దేవుడు ఉంటాడు, మన దేవుడు కాపాడుతాడు. మనకు అసలు కరువు అనేదే మనకేముండదు, కరువు అనేదే మనకు రాకూడదు. ఉపద్రవాలు అసలు కలగొచ్చా, రావచ్చా? ఖడ్గం మన మీదకి రావచ్చా? అంటే ఇవన్నీ వస్తే మనకేమవుతాం? మనమే పరిశీలన చేసుకుంటాం.
మనకే ఏమొస్తుంది అంటే పరీక్ష వస్తుంది. ఏమని వస్తుంది? నాకు ఇప్పుడు ఏమైనా వ్యాధి వస్తే నేను భక్తి కలిగిన దాన్ని అనుకుంటారా లేదనుకుంటారా? అంటే నా ప్రార్థన ఉందనుకుంటారా లేదనుకుంటారా? ఎందుకంటే ఈ ప్రశ్న నాకు వచ్చింది. నేను పరిచర్యకు రాకముందు నాకు గాల్ బ్లాడర్లో స్టోన్ వచ్చి అది ఇన్ఫెక్షన్ అయిపోయి భయంకరమైన గుండె జబ్బులాగా వస్తే నా హృదయానికి ఒక పరిశీలన, నేను ఒక ప్రశ్న వేస్తున్నా దేవుడి దగ్గరికి. అయ్యా, నేను ఇంత బలహీనంలో అయినట్టు నాకు పాపం అన్న నాలో కారణం అయ్యి ఉండాలి. నాలో పాపం ఉంటే ఏమొస్తుంది? పాపం వల్ల ఖచ్చితంగా ఏమొస్తుంది? రోగం వస్తుంది. పాపం మనలో ఉందంటే ఖచ్చితంగా మనకి ఏమొస్తుందంట? రోగం వస్తుంది. నాలో పాపం ఉంటే నాకు రోగం వస్తుంది. నేనే పాపం చేశాను, నేను సరి చేసుకుంటాను అని ప్రార్థన చేశాను. రెండవది ఇంకొకటి ఏంటి అంటే, రెండో ప్రశ్న వేస్తున్నాను. రెండోది, నీ మహిమ కోసమైనా నాకు ఈ రోగం రావాలా? ఏదో ఉంది మొత్తానికి, నాకు అది అర్థం కావట్లేదు. నేనే పాపం చేశానని చెప్పి ఒప్పుకుంటాను, నీ మహిమ ఏంటో చెప్పు, అది తెలుసుకుంటాను. ఇలా నేను దేవుని దగ్గర పోరాడుతూ ఉండేదాన్ని. పోరాడుతూ బాగా ఇంకా ఎలాంటి, ఇంకా ఇప్పుడైతే సంఘ భారాలు వాక్య భారాలు ఇవి ఉన్నాయి, కానీ అప్పుడేం లేదు. దేవుని దగ్గర ఏడవడం తప్పితే ఇంకా తెలిసింది ఇంకేమీ లేదు. దేవుని దగ్గర చేదడం తప్పితే తెలిసింది. చిన్న బాధ వచ్చిన చిన్న పిల్లలాగా, చిన్న పిల్లోడిలాగా అమ్మ ఒడిలోకి పరిగెత్తినట్టుగా దేవుని దగ్గర పరిగెత్తడమే మాకు తెలిసింది కదే. ఇక రావడం, కూర్చోవడం, ఏడ్చి చీది ప్రభువా నాకు ఎందుకు వచ్చింది, ఇంత ఇన్ఫెక్షన్ ఎందుకు అయ్యింది, నాకేంది క్యాన్సర్ అంటున్నారు, ఏంటి నేనే పాపం చేశాను, నన్ను క్షమించండి, ఈ పరిస్థితిలో నన్ను ఆపరేషన్కి అంటున్నారు, నేను ఏం చేశాను, నాలో ఉన్న పాపం ఏంటి, నేను సరి చేసుకుంటాను చెప్పండి, లేకపోతే నేను మహిమ ఏంటి, ఎందుకొరకు నాకు ఈ శ్రమ అనుభవం అంటే, అప్పుడు దేవుడు తన చిత్తాన్ని, నేను ఎలాగున్న దేవుని ఏర్పాట్లో ఉన్నానో, ఎలా సేవ చేయాలో ఇవన్నీ దేవుడు నాకు బయలుపరుస్తున్నప్పుడు, ఓహో ఈ శ్రమ ఎందుకు వచ్చింది అంటే కనుక దేవుని యొక్క చిత్తానికి నేను లోబడడానికి, దేవుని యొక్క పరిచర్యకు నేను సమర్పించుకోవడానికి వచ్చింది అనేది నాకు అర్థమైంది. అలాగని దేవుని పిల్లలమైనటువంటి మనకు దేవుని నమ్ముకున్న తర్వాత ఇక శ్రమలు రావంటారా? శ్రమలు రావంటారా? శ్రమలు రాకుండా కోసమే కదా నేను నమ్ముకునేది అనుకుంటామా? కాదు. దేవుని నమ్ముకున్న తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరి జీవితంలో ఏముంటుందంట? శ్రమ ఉంటుంది, బాధ ఉంటుంది, హింస ఉంటుంది, ఉపద్రవాలు ఉంటాయి, కరువులు ఉంటాయి, వస్త్రహీనత ఉంటుంది, ఖడ్గం ఉంటుందంట. ఇన్ని ఉన్నా కూడా ఇవన్నీ ఉన్నా కూడా మనలో ఏమి సడలిపోకూడదు, ఏమి తగ్గిపోకూడదు, ఏది మనలో నుంచి పోకూడదు అంటే కనుక ప్రేమించడంలో, మనము దేవుణ్ణి ప్రేమించడంలో మారిపోకూడదు. దేవుణ్ణి ప్రేమించడంలో మనలో ఏముండకూడదు అంటేనంట మార్పు ఉండకూడదంట. శ్రమలో ఉన్నాను కదా, బాగా శ్రమలో ఉన్నాను, నాకు బాగలేదు, నా మనసు బాగలేదు, నేను ప్రార్థన చేయలేను అనకూడదు. నేను బాగా బాధల్లో ఉన్నానయ్యా, నీ మందిరానికి నేను రాలేను అనకూడదు. అయ్యా నాకు కరువు వచ్చింది, నువ్వేదో నాకు పైనుండి ఆకాశవాకిళ్ళు విప్పి గుప్పులు పెట్టి మమ్మల్ని కొట్లు ధాన్యాలు ద్రాక్షాలతో నింపుతామని వస్తే ఉన్నాయి కూడా ఏమైపోతున్నాయి, రోజు రోజుకి మా దగ్గర తరిగిపోతున్నాయి. కరువు వచ్చేసింది కాబట్టి మేము ఇంకా మందిరానికి రాము అని అనకూడదు, మేము నిన్ను నమ్ముకోము అనకూడదు. దేవుని వస్త్రహీనత వచ్చింది, కనీసము సరైనటువంటి వస్త్రములు కూడా ధరించలేనటువంటి దిగంబరత్వంతో కొట్టబడే పరిస్థితి వచ్చింది. అయినా కూడా నువ్వెవరిని దేవుని ప్రేమించటలేదు అని దేవునిని అనకూడదు. అంటే ఏమున్నా లేకపోయినా, రోగంతో ఉన్నా, వ్యాధిలో ఉన్నా, కరువులో ఉన్నా, ఉపద్రవములో ఉన్నా, బాధలలో ఉన్నా, ఏ పరిస్థితిలో మనమున్నా కూడా మనలో ఉన్నటువంటి దేవుని ప్రేమ అనేది మాత్రం ఏమవ్వకూడదంట, తరిగిపోకూడదు. నువ్వు అందుకని అంటాడు కదా, ఎఫ్ఎస్సి సంఘాన్ని గురించి మాట్లాడుతూ, ఎఫ్ఎస్సి సంఘాన్నిలో ఉన్న లోపం ఏంటి అంటేనంట, వాళ్ళంటాం దేవుని అంట, వాళ్ళ గురించి దేవుని యొక్క వాక్యము ఏమని నేరస్థాపన చేస్తుంది అంటే కనుక, నువ్వు మొదటి ప్రేమను ఏం చేసావు అంటే కనుక వదిలిపెట్టేసావు.
నువ్వు మొదటి ప్రేమను వదిలిపెట్టేశావు. ప్రేమ అనేది పరిస్థితులను బట్టి ఎప్పుడు మారదు. ప్రేమ అనేది పరిస్థితులు బట్టి మారిద్దా? మన పిల్లలు అందంగా ఉన్నా లేకపోయినా, మన పిల్లలు ఎట్లాంటి పరిస్థితులైనా, పెద్దోళ్ళైనా ముసలోళ్ళైనా, పిల్లల మీద తల్లిదండ్రులకి ఎలా ఉంటుంది? ప్రేమ ఎప్పుడు ఉంటుంది. పిల్లలు బాగాలేదని ప్రేమించుకుని ఉంటారండి? అలా ఉన్నాం కదా. దేవుణ్ణి మనము ప్రేమించాము. దేవుని ప్రేమను మనం ఇప్పుడు దేవుని ప్రేమిస్తున్నామంటే మన శ్రమ మన దేవుని ప్రేమకి ఎప్పుడు కూడా ఏమవ్వకూడదంట, ఆటంకం కాకూడదు. దేవుని మనం ప్రేమిస్తున్నామంటే మన కరువు దేవుని ప్రేమకి ఏం కాకూడదు, ఆటంకం కాకూడదు. మనము దేవుని ప్రేమిస్తున్నామంటే మన బాధలు మనకి ఏం కాకూడదు, ఆటంకం కాకూడదు. చూడండి, ఈ అపోస్తల కార్యములోనికి వస్తే వాళ్ళు చెప్తూ వారి గురించినటువంటి సాక్ష్యము చూడండి. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 17వ వచ్చిన భాగమును బట్టి చదవండి. 17. అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపబడుకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుష్యులపైనను మాట్లాడకూడదని మనం వారిని బెదిరిపెట్టవలని చెప్పుకొనిరి. అప్పుడు వారిని పిలిచి, మీరు యేసు నామమును బట్టి ఏమాత్రము మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించెను. పేతురును యోహానును వారిని చూచి, ఉత్తరం ఇచ్చిరి. 20వ వచ్చిన భాగమును చదవండి. 20వ వచ్చిన భాగం నుండి 29 నుంచి. ప్రభువా, ఈ సమయమందు వారి బెదిరింపులను చూచి ఏం చేస్తున్నారంటే పేతురు యోహాను శిష్యులకి మొట్టమొదటి ఏమొచ్చిందంటే వాళ్ళు ఏం చేస్తున్నారంట, బెదిరిస్తున్నారంట, ఆజ్ఞాపిస్తున్నారంట. యేసు నామమును మీరు ఏం చేయకూడదన్నారు, ప్రకటించకూడదని. ఇంకా వస్తే చూడండి 5వ అధ్యాయము 41వ వచ్చిన భాగము నుండి చదివితే, ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులను ఎంచబడినందున వారు సంతోషించొచ్చు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయిరి. ఇక్కడ వాళ్ళు చూస్తే ఈ 5వ వచనంలోనికి వచ్చేతలికి పేతురు గారిని ఏం చేశారంట, చంపించాలని చెరసాలలో పెట్టి ఆయనను బాధించడం ప్రారంభిస్తే వాళ్ళు ఎలా ఉన్నారంట, చెరసాలే గాని, మరి దెబ్బలే గాని, బెదిరింపులే గాని, వారికి ఎంత మాత్రము దేవుని యొక్క ప్రేమలో నుండి వారికి ఏం రావట్లేదంటండి. మీరు యేసు ప్రభుని నమ్ముకోకూడదండి, మందిరానికి వెళ్ళకూడదండి, మీరు ప్రార్థనలు చేయకూడదండి. మీరు చేస్తే తిడుతున్నారు, బెదిరిస్తున్నారు, మిమ్మల్ని జైల్లో పెడతాం, తీసుకెళ్ళి ఏం చేశారంట, ప్రకటిస్తే జైల్లో పెట్టారంట, సంఖ్యలు వేసి కట్టి అనుకున్నారంట ఈ ఒక్క పేతురు గారిని చంపేస్తే, ఈయన గారిని చంపేస్తే అందరి పని అయిపోయింది అనుకున్నారంట, సంఖ్యలది కట్టినారంట. అయినా వాళ్ళు ఏమనుకుంటున్నారంట, అమ్మో ఎట్టయితే మనం దేవుణ్ణి ఎట్ట ప్రార్థన చేసుకుంటాం, వద్దులే మనసులో అనుకొని ఇంట్లోనే ఉందాం అనుకుంటున్నారా, మనసులో అనుకొని ఇళ్ళలోనే ఉందాం అనుకుంటున్నారా? వాళ్ళు అంటున్నారు కదా, దేవుని ప్రేమలో నుండి మాకేది ఆటంకం కాదు, మేము కన్న వాటిని, విన్న వాటిని, మేము రుచి చూచిన వాటిని, మేము పొందిన అనుభవాలను, మా ప్రభువునికి వచ్చిన సాక్ష్యము మేము చెప్పకుండా ఉండలేము, మేము మందిరానికి వెళ్ళకుండా ఉండలేము, మేము ప్రార్థన చేయకుండా ఉండలేము, ప్రభువు నాకు ఇచ్చిన వాటిని చేయకుండా మేమేం చేయలేము, ఉండలేము.
దేవుని ప్రేమ, దేవుని ప్రేమ ఏ ఆటంకాన్నైనా కూడా ఏం చేస్తుందంటే మన చేత అధిగమింపజేస్తుంది. ఎంత బాధనైనా, ఎంత హింసనైనా ఏం చేస్తుందంట? అధిగమింపజేసేది. ఇదే అపోస్తుల కార్యభాగములలో, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 6వ వచనం, 16వ అధ్యాయము 6వ వచన భాగం చూడండి, చదవనమ్మా. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున, చదవమ్మా. ఇరవై 22 నుంచి చదవండి, 22 నుంచి చదవండి, మీకు బాగా అర్థమైపోతుంది అక్కడ. అప్పుడు జన సమూహము వారి మీదకి చదవము. అప్పుడు జనసమూహం వారి మీదకి దొమ్మిగా వచ్చును. న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. దేవుని నామాన్ని బట్టి దేవుని ప్రేమించేవారు వీళ్ళంతా ఏం చేస్తున్నారు? పౌలు గారు ఏం చేస్తున్నారు? పేతురు గారు ఏం చేస్తున్నారు? ఆది సంఘం ఏం చేస్తుందంట? వాళ్ళు తెలుసుకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని, ఆయన నామాన్ని స్తుతిస్తూ, ఆయన నామాన్ని ప్రకటిస్తూ సంఘాల్లో కూడుకుంటూ ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏమొచ్చేసిందంట? ఆటంకాలు వచ్చేసినాయి, బెదిరింపులు వచ్చేసినాయి. బెదిరింపులు మాత్రమే కాక వాళ్ళని దెబ్బలతో ఏం చేస్తున్నారంట? కొడుతున్నారు. బెత్తాలతో ఏం చేస్తున్నారంట? వాళ్ళ ఒళ్ళును చీలగొట్టి వాళ్ళని చెరసాల్లో వేస్తే, చెరసాల్లో దెబ్బలు తగిలి చెరసాల్లో వేయి బొండలతో బిగిస్తే పౌలు శీలలు ఈ 16 అధ్యాయులు ఏం చేస్తున్నారంట? చెరసాల్లో ఏం చేస్తున్నారంట? రాత్రి అయింది, దెబ్బలు మంటలు పడుతున్నాయి. బెత్తాలు బాగా మనలాంటి చిన్న చిన్న బెత్తాలు కాదు, పేన్ బెత్తాలు కదా అవి చండ్రకోలతో చేసే చర్మపు బెత్తాలు, గాజు పెంకులతో చేసే బెత్తాలు. ఆ బెత్తాలతో గడితే ఏమవుతుంది అంటే ఆ చర్మం ఏమైపోతుంది? లేచి ఆ గాజు పెంకులు అక్కడక్కడ గుచ్చుకొని, చేప ముళ్ళు అక్కడక్కడ గుచ్చుకొని మంటలు పెడుతుంటే ఆ బాధలో యేసు ప్రభుని నమ్ముకుంటే ఇంత బాధ, ఇన్ని కష్టాలా, అయ్యో మేము ఇక చెప్పమయ్యా, మేము ఎటు పోతాం అంటేలా వాళ్ళు కూర్చొని నొప్పులు పుడుతుంటే, బాధలు పుడుతుంటే, సౌలా మన టైం ఎంత అయింది? సౌలు అన్నాడు కదా, శీలా మన టైం ఎంత అయింది? అయ్యగారు రాత్రి అయినట్టుంది, అలా కూర్చో ఆన్లైన్ చేద్దాం, కూర్చో ఆన్లైన్ చేద్దాం అన్నాడంట. శీలా పౌలు గారు ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారంట? ఆ చెరసాలలో కటిక చీకటి మధ్య వారి చేతులు, వారి కాళ్లకు గాయాలు, రక్తస్రావం కలుగుతుంటే వాళ్ళు ఏం చేస్తున్నారంట? పాటలు పాడుతూ, కీర్తనలు పాడుతూ, దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేస్తున్నారంట. అంటే వాళ్ళకున్న బాధలు ఏం కావట్లేదు వాళ్ళకి? దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి, దేవుని ప్రేమించడానికి ఏమైనా ఆటంకంగా ఉన్నాయా? మరణ మంచులో ఉన్న వారు ప్రేమించడం మానేరా? ప్రేమించడము అంటే మనం ఏం చేస్తాము? కొంచెం కష్టం వస్తే మనల్ని ఎవరైనా చేసిన చాలే ప్రార్థన చేయబాక, నాకు కుదరట్లేదు, నా పక్కన చేస్తే నాకు నడిపింపు రాలేదంటే ఇంక ప్రార్థన ఏం చేస్తాం మనం? ఎంత అవివేకులము! వాక్యం చదివారు రాలేదు ఏంటమ్మా అంటే మానేస్తాం. ప్రార్థనకి ఏదైనా ఇంట్లో చుట్టాలు వస్తే ఏం చేస్తాం? ప్రార్థన ఏం చేస్తాం? మానేస్తాం. అన్ని మనకు అనుకూలంగా, ఇంట్లో పరిస్థితులు బాగలేకపోతే ఏం చేస్తాం? మనం మానేస్తాం. దేవుణ్ణి ప్రేమించేవారు అలా ఉండరు. దేవుణ్ణి ప్రేమించామా, శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, ఉపద్రవములైనా, కరువైనా, వస్త్రహీనత అయినా, ఏమైనా రానియండి,
దేవుని ప్రేమలో నుండి అవి మనల్ని ఏం చేయకూడదంటండి, ఎడబాపకూడదు. దేవుని ఇంకా కిందకు వచ్చే తల్లికి చూడండి, రోమా పత్రికలోని 8వ అధ్యాయ భాగంలో ఇంకొన్ని లిస్టు కూడా ఇస్తున్నాడు పౌలు గారు. చూడండి 8వ అధ్యాయము 38, 39 వచనాలు అంటున్నాడు కదా, మరణమైనను జీవమైనను దేవదూతులైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోయైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడి మరి ఏదైనను మన ప్రభు అయిన యేసు క్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. అంటే ఎన్ని రకాలు, ఇక్కడ ఇంకొక లిస్టు చెప్తున్నాడు, అక్కడేమో శ్రమలన్నీ లిస్టు చెప్తున్నారు. ఏమి శ్రమలు చెప్తున్నారు? శ్రమలు ఉంటాయి, బాధలు ఉంటాయి, హింసలు ఉంటాయి, కరువులు ఉంటాయి, వస్త్రహీనత ఉంటాయి, ఉపద్రవాలు ఉంటాయి. ఇవన్నీ కీడుకు సంపాదించినాయి. కిందకు వచ్చే తల్లికి కొంచెం ఆలోచించే కనపడుతున్నాయి. ఏం కనపడుతున్నాయి? కిందకు వచ్చే దగ్గర మరణం అంటే సరే ఉంటాం, మళ్ళీ జీవం ఏంటి? జీవం మనల్ని దేవుని ప్రేమలో ఉండి వేరుపరుస్తుందా? దేవదూతలు దేవుని ప్రేమలో ఉండి మనల్ని వేరుపరుస్తారా? ఏంటమ్మా, లోతంటే కష్టం అనుకోవచ్చు, కష్టంలో దేవుని ప్రేమించగలుగుతావు. ఎత్తైనవి అన్నారు, మళ్ళీ ఎత్తెందుకు? మరణం అంటే సరేనయ్యా, మరణం వరకు నమ్మకం ఉండవు, మరణి చచ్చిపోయాం, దేవుని దగ్గరికి వెళ్తామని మరణాలు నమ్మకుంటాం. జీవము దేవుని ప్రేమలో నుండి మన నడబాసిద్దా? దేవదూతలు దేవుని ప్రేమలో నుండి మన నడబాస్తారా? మళ్ళీ దేవదూతలను ఎందుకు అన్నారు పౌలు గారు? ఇంకా అంటున్నాడు కదా, ప్రధానులైనా ఉన్నాడు కదా, ఎత్తైనా లోతైనా సృష్టించబడిన ఏదైనా. ఎందుకు అధికారుల గురించి మాట్లాడుతున్నాడు? ఎత్తు లోతుల గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు పౌలు గారు? ఎందుకు ఇలాగ రాస్తున్నారు? ఇవి కూడా దేవుని ప్రేమ నుంచి ఏం చేయలేమంటే మనల్ని ఎడబాప నేరవు. బాగా గుర్తు. ఎందుకు రాశాడు అంటే, దేవుని నుంచి ప్రేమ నుండి మనల్ని వేరు చేసే 2 కారణాలు. ఒకటి శ్రమలు, బాధలు, హింసలైతే రెండవది దేవుని ప్రేమలో నుంచి మనం కొల్లబెట్టేవి ఏంటి అంటే కనుక అధికారము, దేవదూతలు, ఆత్మవరాలు. బాగా వినండి, ఆత్మ సంబంధమైన వరాలు. దేవుని ఎత్తైన స్థలాలలో కూర్చున్నప్పుడు, ఎత్తైనవి దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఏం చేస్తాము అంటేనంట, కొన్ని ఏం చేస్తాయంట, దేవుని ప్రేమలో నుంచి ఎడబడి. ఎందుకు దేవదూతలు అన్నారు అంటే, లూసిఫర్ ఎంతమందికి తెలుసు? లూసిఫర్ ఎవరు? లూసిఫర్ అంటే ఎవరు? ప్రధానమైన దూత, నెంబర్ 1 దూత. పరలోకంలో ఫస్ట్ పిలవాలంటే ఎవరు పిలుస్తారు? సీనియర్ మోస్ట్ పవర్ఫుల్ దూత ఎవరు అంటే లూసిఫర్. ఇంకెక్కడుంటది ఈ లూసిఫర్? ఎప్పుడు దాని స్థానం ఎక్కడ అంటే గనక ప్రభుతో పాటుగానే ఉంటది. ప్రభుతో పాటుగానే ఉంటది. ప్రభు నోట్లో నుంచి ఒక మాట రాకముందే అంటే కదా, ప్రభు పరలోకంలో ఇది అనకముందు మొత్తం చేసి అక్కడ పెట్టేసిద్దంట. అంత టాలెంటెడ్. పాట పాడితే పరలోకంలో ఉన్నటువంటి గొమ్మాలు గడియలన్నీ ఏమైపోవాలా? కదిలిపోవాలా. సితార పెట్టుకొని వాయిస్తే దానికి అందరూ ఆత్మవశలే మూర్చెల్లాల. కొంతసేపు వాక్యం చెబితే, దేవుని వాక్యాన్ని దూతలకు ప్రకటిస్తే, ఇంకా అలాగా అంటే దేవుడు ఇలాగే నేను చెప్దాం అనుకున్నాను, బాగా దించోతలు పడేసాం అన్నట్టుందంట దాని వాక్యం కూడా. ఇప్పుడు దేవదూత, దాంతో పాటు ఒక గ్రూప్ కూడా ఉంది, అదేం చెప్తే అది చేసేవాళ్ళు. ఇప్పుడు దేవుడు దానికి ఉన్నటువంటి లూసిఫర్కి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి, లూసిఫర్కి ఇవ్వబడిన మహిమను బట్టి మనము యెహెజ్కేలు 28వ అధ్యాయం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది దానికి ఏమేమి దేవుడు ఇచ్చాడు. దానికి ఇవ్వబడిన జ్ఞానమును బట్టి
సౌందర్యాన్ని బట్టి, మహిమను బట్టి అంట అదంతా ఎంత స్థాయిలోకి వెళ్ళిపోయింది అంటే గనక దేవునికి దానికి నువ్వు నేను ఎంత అంటే వెంట్రుకు వాసి అన్నట్టుంది అన్నట్టు అంత ఎదుగుదల ఉన్నది. అంత ఎదుగుదలకు వచ్చిన తర్వాత మరి అంత దేవదూత ఎందుకు పడిపోయింది? దేవుని ప్రేమలో నుండి అది ఎందుకు తప్పిపోయింది? అది అంత అయిపోయిన తర్వాత లూసిఫర్ కంట 2 వచ్చినాయి అంట దాని హృదయంలో. ప్రేమ స్థానంలో ఏమొచ్చిందంటే లూసిఫర్కి అతిశయం వచ్చేసింది, గర్వం వచ్చింది, లోపల వర్తకం వచ్చేసింది. ఏమి ఆలోచిస్తుంది? దేవుని ప్రేమ దేవునితో సమానంగా తీసుకొని వెళ్తే, దేవుని ప్రేమ దేవుని ఎదుట నిలబెట్టకు శక్తి కలిగినదిగా నిలబెడితే, దేవుని ప్రేమ అత్యున్నత సింహాసనము దాకా తీసుకుని వెళ్తే, దేవుని ప్రేమలో నుండి ఎడబాయడానికి ఏం కారణమైంది అంటేనంట దేవుడిచ్చినటువంటి జ్ఞానము, దేవుడిచ్చినటువంటి మరి సౌందర్యము, దేవుడిచ్చిన మహిమ, దేవుడిచ్చిన తలాంతులను ఇవన్నీ ఆధారంగా చేసుకొని అది అతిశయించి గర్వించి లోపల వర్తకం చేయడాన్ని బట్టి ప్రేమను మర్చిపోయింది. ఏం మర్చిపోయిందంటే కదా ఈ వచ్చేసి దేవదూత ఏం మర్చిపోయిందంట? ప్రేమన్నంత కాలం ఏం పనైంది? అది దేవుని ఆలోచనకు తగినట్లుగా నేను చేయాలా, దేవుని మహిమకు తగినట్లుగా నేను పని చేయాలా, దేవుని కొరకు నేను జీవించాలా, నేను దేవుని కొరకే ఫలించాలా, నా జీవితం అంతా ఎవరి కొరకు ఉపయోగపడాలా? దేవునికి మాత్రమే మహిమగా ఉండాలా. ఎప్పుడైతే దేవుని యొక్క ప్రేమలో నుండి ఎడబాసిందో వెంటనే దానిలో ఉన్న అతిశయాన్ని బట్టి అదేమి ఎక్కడ పడిపోయిందంట? పాతాళంలో పడిపోయిందంట, ఒక మూలకు చేర్చబడిందంట, చీకటిలోనికి. దాని వంటి పడి కొందరు దేవదూతలు కూడా ఏం చేశారంట? పడిపోయారు. ఇప్పుడు సంఘంలో కూడా సంఘానికి తిమోతి గారిని గురించి, అయ్యా సంఘంలో అని తిమోతిని గురించి ఏం చెప్పాలి అని అడిగితే, తిమోతి గురించి ఏం సాక్ష్యం ఇవ్వాలి అంటే ఏం చెప్పారంట పౌలు గారు? చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీ పత్రిక 8వ అధ్యాయము, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8వ అధ్యాయము 23వ వచన భాగము నుండి తీతు గుచ్చి అడిగితే ఏం చెప్పమంటున్నాడు చూడండి. తీసారమ్మందరూ 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 23వ వచన భాగము 163వ పేజీ చదవండి. తీతు ఎవడని ఎవరైనా అడిగిన ఎడలా అతడు నా పాలివాడును, మీ విషయంలో నా జత పనివాడునై ఉన్నాడనియు, మన సహోదరులు ఎవరైనా అడిగిన ఎడలా వారి సంగముల దూతులను క్రీస్తు మహిమయునై ఉన్నారని నేను. సంఘంలో ఏం చెప్పమని సహోదరులు అడిగితే తీతు గారి గురించి ఏం చెప్పమన్నాడు? అయ్యా తీతు ఎవరంటే ఏం చెప్పమన్నాడు? బయట వాళ్ళు అడిగితే నా జత పనివాడు అని చెప్పండి. సంఘంలో వాళ్ళు అడిగితే ఏం చెప్పమన్నారు? సంఘంలో వాళ్ళు అడిగితే ఏం చెప్పాలంట మనం? తీతు ఎవరిని అడిగితే ఏం చెప్పమన్నాడు? వారు దేవుని దూతలు, సంఘములో దేవుని యొక్క దూతలు, సంఘానికి దేవుడు ఏర్పాటు చేసిన దూతలు దేవుని యొక్క మహిమై ఉన్నారని చెప్పండి అంటున్నారు. అంటే దేవుడు సంఘములో ఒక్కొక్క వ్యక్తిని ఆత్మీయంగా దేవుని చిత్తానికి మనం లోబడుతూ దేవుణ్ణి ప్రేమించేవారు అంటే మనం ఏ స్థాయిలోకి వెళ్తాం? దేవుని ప్రేమించేవారు ఎక్కడ దాకా ఎదగలరు? దేవుని ప్రేమించేవారు ఏ స్థాయిలోకి వెళ్ళగలరు? దూతల్లాగా. చివరికి సంఘంలో దేవుడు మనకిచ్చే టైటిల్ ఏంటంటే, పెద్ద టైటిల్ ఏంటంటే కాపరులు, అపోస్తులు. వీటికి మించిన టైటిల్ ఏంటి చెప్పండి అమ్మా? మనం ఎక్కడ ఆగిపోతాం? ఉపదేశకులు, సువార్తికులు, గాయకులు, మనమేమో ఉపచారకులు, ప్రవక్తలు, బోధకులు, అపోస్తులు ఇవన్నీ అనుకుంటాం. ఇంకా దానికి మించి ఎక్కడ దాకా తీసుకెళ్తాడంట దేవుడు మనల్ని?
సంఘానికి మనల్ని ఏం చేస్తున్నాడంటే దేవుడు దూతల వంటి వారున్నారు. ఈ దూతలు కూడా ఏమైపోతున్నారంట, మనం ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమించడం మానేస్తామో, ఎప్పుడైతే దేవుని ప్రేమ మనలో నుంచి వెళ్ళిపోతుందో, దూతలుగా ఉన్నవారు సహితం కూడా ఏమైపోతారంట, పడద్రోయబడతారు. అందుకని దేవుడిని సంఘానికి ఒక దూతగా చేశాడా, ఒక ప్రవక్తగా చేశాడా, లేకపోతే ఒక అపోస్తులుగా చేశాడా, ఒక కాపరిగా చేశాడా, ఒక మరి రక్షణ సాధనంగా చేశాడా, పరిచారకుడిగా చేశాడా? దేవుని ప్రేమించడం అనేది నీకు రాకపోతే, దేవుని ప్రేమించడం అనేది నీలో లేకపోతే ఖచ్చితంగా దూతలు కూడా దేవుని ప్రేమలో నుండి ఏమైపోతున్నారంట, ఎడబోతారు, పడిపోతారు. దేవుని ప్రేమించకపోతే దూతలైనా వారు ఏమైపోతారంట, పడద్రోయబడతారు. అందుకని చాలా మందిని గురించి బైబిల్లో రాస్తున్నారు. ఇంకా అంటున్నాడు కదా, అధికారులైన కూడా ఏమైపోతున్నారంట, దేవుణ్ణి ప్రేమించడం అనేది మనం నేర్చుకోకపోతే, అభ్యాసం చేయకపోతే, దేవుని ప్రేమను అభ్యాసం చేయకపోతే అధికారులు కూడా ఏమైపోతారంట, పడిపోతారు. మనకు ఉదాహరణ మనకి చాలా మంది తెలుసు. సొలొమోను గారు ఉన్నారు. సొలొమోను గారిని సింహాసనం మీద కూర్చుని పెట్టింది ఎవరు? ప్రపంచంలో ఆయన వంటి జ్ఞాని, ఆయన వంటి వాడు ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఎవరు లేరంట, పుట్టలేదంట, పుట్టలేరు. కానీ మరి మొదటి స్థితి కంటే సొలొమోను గారి కడపటి స్థితి ఎలా ఉంది? సొలొమోను గారి అంతం ఎలా ఉంది? ఆయన దేవునితో కలల్లో దేవుడు మాట్లాడాడు, దర్శనంతో మాట్లాడాడు, మందిరంలో అర్పణలు అర్పించినప్పుడు తేజోమయమని చూచాడు, దేవుని స్వరాన్ని విన్నాడు. దేవుడు ఆయన ప్రార్థనలకు ఉత్తరమిచ్చేవాడు, జ్ఞానంతో నింపేవాడు. ప్రపంచం కన్నులంతా కూడా యెరూషలేము తట్టుగా చేశాడు. అంత పరమ జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు దేవుణ్ణి ప్రేమించడంలో ఓడిపోయాడు. అంటే మాటే వెళ్ళ ప్రేమిస్తున్నాడు కానీ ఏం చేయట్లా, బాగా వచ్చిన తర్వాత బాగా దేవుడు ఐశ్వర్యవంతుడిగా చేసి ఆయన వంటి వాడు ఒక్కడు లేడు అని చేసిన తర్వాత ఏం చేస్తున్నాడు అంటే, ఓ సొలొమోనా, అన్యుల్ని పెళ్లి చేసుకోబాకయ్యా, అన్య స్త్రీలను పెళ్లి చేసుకుంటే వాళ్ళు నీ మనసును తిప్పేస్తారు, చెయ్యొద్దు అంటే ఈయనేమనుకున్నాడంట, పరమజ్ఞాని నేను, ఆడదాన్ని చెప్పు కింద పెట్టుకోవడం ఎంతసేపు, ఆడది ఆఫ్టర్ ఆల్ ఏమైద్ది, అంతే కదా, ఆఫ్టర్ ఆల్ మనం కూడా అంటాం కదా, ఆడవాళ్ళంటే చాలా చిన్న చూపు కదా. ఆడది ఏం చేస్తుంది, నేను చెప్తే చెప్పినట్టు ఉంటుంది, నాకు కంట్రోల్లో ఉంటుంది అనుకున్నారు. దేవుడు అన్నాడు, ఆడదాన్ని సామాన్యంగా వేయబాకయ్యా, వాళ్ళు నీ మనసును ఏం చేస్తారు, తిప్పేస్తారు, మనసుతో పెడతారు. వాళ్ళ జోలికి పోబాక, అన్య స్త్రీల జోలికి పోబాకంటే అన్నాడు. దేవా, నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఆఫ్టర్ ఆల్ ఆడవాళ్ళు, నీ జ్ఞానం నీ ప్రేమ నా దగ్గర ఉంది అనుకున్నాడు. పెళ్లి చేసుకున్నాడు. ఏమైపోయిందంట, సంవత్సరం ఏజ్ పెరిగేకుంది. అన్ని స్త్రీలు ఏం చేశారంట, పదండి పద్దాకలు చర్చికేనా, ఈ గుడి బాగుంది చూసొద్దాం రండి అన్నాయి. పదండి అంటే, నేను రాలే, నువ్వు రావద్దులే, పల్లకీలు వేసుకొని వెళ్దాం. తీసుకుపోయారు, దేవతల దగ్గర తీసుకెళ్ళాడు, మొక్కులు చెల్లింపజేశారు, వారి మాట వినేటట్టుగా చేశారు. ప్రేమ పోయింది. ప్రేమించాము అంటే మాట వింటాం. అధికారంగా ఉన్నాడు, ఆధిపత్యంలో ఉన్నాడు, ఏమి ప్రయోజనం? దేవుని యెరోబాము ఉన్నాడు, మంటిలో ఉన్నాడు, దాసుల గృహంలో కష్టపడి పనిచేసే ఒక వర్కర్ యెరోబాము. ఆయన్ని తీసుకొచ్చి బాగా కష్టపడి పనిచేస్తున్నాడు, తీసుకొచ్చి ఇజ్రాయేల్ 10 దేశాలు 10 గోత్రాలను అప్పగించాడు. దేవుడు ఏం చేశాడు? ప్రేమించినప్పుడు మొదట్లో ప్రార్థించి ప్రేమించేవాడు, స్వబుద్ధిని సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నాడు, అధికారం ఇచ్చాడు, ఆశీర్వదించాడు, దేవుని ప్రేమలో నుండి ఎడబాసాడు. ప్రియులారా, అందుకని దేవుని ప్రేమలో నుండి మనలను ఏది కూడా ఏమవ్వకూడదంట,
శ్రమలు మనల్ని ఎడబాయకూడదు. అలాగునే దేవదూతలైనను, ఉన్నవి అయినను, రాబోవిని అయినను, అధికారులైనను, జీవమైనను దేవుని యొక్క ప్రేమలోని మనల్ని ఏం చేయకూడదంట? ఎడబాయకూడదు. ఏమి ప్రేమ ముందు? నువ్వు అధికారివైనా, నువ్వు అధిపతివైనా, నువ్వు ప్రవక్తవైనా, నువ్వు అపోస్తులవైనా, నువ్వు దేవదూతవైనా కూడా నీ పని ఏంటి? మన పని ఒక్కటి ఏంటి అంట? దేవునిని ప్రేమించడం. దేవునిని అంటే ఏ స్థితిలో ఉన్నా మనం ఏం చేయడం నేర్చుకోవాలంట? ప్రేమించడం. ఇప్పుడు మనము జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని ప్రేమలో నుండి మనల్ని ఏది ఎడబాస్తున్నది? ఎఫెసీ సంఘము క్రియలు బాగున్నాయి, సహనం ఉంది, అపోస్తులు కాకనే అపోస్తులను చెప్పుకునే వారిని గుర్తుపడుతున్నారు. కానీ వాళ్ళలో ఒకటి కొదువున్నది. ఏం కొదువున్నది అంటే కనుక నువ్వు మొదటి ప్రేమను వదిలితివి. ప్రియులారా, శ్రమ అయినా, హింస అయినా, అధికారమైన, దేవదూతలమైన దేవుని ప్రేమలో నుండి మనములను ఎడబాయకుండా ఉండాలంటే ఒక్క స్థితిలోనికి మనం వెళ్ళాలా? ఏమవ్వాలంటే మనం ఒక్క స్థితిలో ఉండడం నేర్చుకోవాలంట. అదే పౌలు గారు చెప్తున్నాడు, మనం ఎప్పుడు అన్నాడు కదా, వదకు తేబడిన గొర్రెల్లాగా మారుతాము. మనందరం అంత గొర్రెలమే. మనందరం ఏంటంటే గొర్రెలమేం కాదంటున్నాం. గొర్రెల్లో చాలా రకాలు ఉన్నాయంట. ఏమి రకాలనంట? బలహీనమైన గొర్రెలు కొన్ని ఉన్నాయంట. అంటే ఏంటంటే బలమైన గొర్రెలు కొన్ని ఉన్నాయంట, తప్పిపోయిన గొర్రెలు కొన్ని ఉన్నాయంట, త్రోవ తప్పిన గొర్రెలు కొన్ని ఉన్నాయంట. తప్పిపోయిన గొర్రెలు ఉన్నాయంట, త్రోవ తప్పిన గొర్రెలు ఉన్నాయంట, పడిపోయిన కాపరి లేని గొర్రెలు కొన్ని ఉన్నాయంట, చెదిరిపోయిన గొర్రెలు కొన్ని ఉన్నాయంట, దొడ్డిలో ఉన్న గొర్రెలు కొన్ని ఉన్నాయి. గొర్రెల్లో కూడా చాలా గొర్రెలు ఉన్నాయి. ఇప్పుడు నేను ఇంకా ఎన్ని చెప్పను. కానీ దేవుని ప్రేమలో నుండి మనము ఎడబాయకుండా ఉండాలా? దేవుని ప్రేమలో నుండి ఏ పరిస్థితిలోనైనా దేవుని ప్రేమలో నుండి మనము ఎడబాపకుండా ఉండాలి అంటే మనము దేవుని సన్నిధిలో ఎలా మార్చబడాలి అంటేనంట, పౌలు గారు అదే అంటున్నాడు. రోమా పత్రిక 8వ అధ్యాయము, రోమా పత్రిక 8వ అధ్యాయము 36వ వచన భాగమును చూడండి. నిన్ను బట్టి రాయబడినది ఏమనగా, ఇందుని గురించి రాయబడి, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుతున్నాము. మనం ఎలా ఎంచబడాలంట? దేవుని పిల్లలు ఎలాంటి గొర్రెలుగా మార్చబడాలంట? మనం ఎలాంటి గొర్రెలుగా మార్చబడాలంట? వధకు తేబడిన గొర్రెల్లాగా ఎంచబడాలా? మనమేమో చిన్న గొర్రె పిల్లలమే అంటాం. ఎంతకాలమైనా మనం ఏ గొర్రె పిల్లలు అంటాం? చిన్న గొర్రె పిల్లలమే అంటాం. చిన్న గొర్రె పిల్లలమే కానీ పెద్ద పెద్ద గొర్రెలకు పెట్టినంత పెట్టాలి మనకి కదండి. చిన్న గొర్రెలు పేమే కానీ పెద్ద పెద్ద గొర్రెలకున్న కోరికలు ఉంటాయి మనకి. కానీ మనం ఎలా మార్చబడాలి అంటే వధకు సిద్ధమైనటువంటి గొర్రెల్లాగా మార్చబడాలి. వధకు సిద్ధమైన గొర్రెలు మాత్రమే వాళ్ళకి ఏ శ్రమ, బాధ, హింస ఉన్నా దేవుని ప్రేమను మాత్రం వారు మర్చిపోజాలరు. వారిని దేవుడు ఎంత ఉన్నత స్థాయిలో తీసుకెళ్ళినా కూడా, వాళ్ళని సింహాసనాల మీద కూర్చుండబెట్టిన, అధికారులుగా చేసిన వారు మాత్రం దేన్ని మర్చిపోలేరంట? దేవుని ప్రేమ నుంచి మాత్రం వారు ఏమవ్వరంట? ఎడబాయలేరు. వాళ్ళ హృదయంలో ఎప్పుడు ఏమి నిలిచిపోతుందంట? వద్దకు తేబడిన గొర్రెల్లో ఏముంటుందంటే కనుక దేవుని ప్రేమించడము మాత్రమే వాళ్ళకు వచ్చిందంట. అంటే దేవుని ప్రేమించడం అంటే దేవుని చూడండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయము, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచన భాగము.
చదవండమ్మా. అతడు దౌర్జన్యమునందును బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వధకు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించి వారి ఎదుట గొర్రెయు మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. యేసుక్రీస్తు ప్రభు వారు గురించి ఏం రాస్తున్నారంట? ఎలా ఉన్నారంట యేసుక్రీస్తు ప్రభు వారు? యేసుక్రీస్తు ప్రభు వారు ఎలా ఉన్నారంట? వధకు తేబడిన గొర్రె పిల్లలాగా ఎందుకున్నాడు? యేసు ప్రభు వారు వధకు తేబడిన గొర్రె పిల్లలాగున్నారు అని ఎందుకు రాస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభు వారికి దేవుడు తండ్రి ఒక దేవుడు ఒక పని అప్పగించారు. నా కుమారుడా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే కుమారుడు ఏమన్నాడు? అయ్యా, నిన్ను ప్రేమిస్తున్నావు కదా, ఇదిగో నా గొర్రెలు త్రోవ తప్పినాయి, నా ప్రజలు త్రోవ తప్పారు, వాళ్ళు రోగంతో ఉన్నారు, వారు పాపంలో ఉన్నారు, వారి కొరకు నీవు వారి పాప భారం మోస్తావా? వారి శాప భారం మోస్తావా? వారి బాధల్లో నువ్వు పాలు పంచుకుంటావా? వారి కొరకు నువ్వు నలగొట్టబడతావా? అంటే వెంటనే దేవుని చిత్తానికి ఏం చేయబడ్డాడంట? లోబడిపోయాడు. దేవుని చిత్తానికి లోబడిపోయాడు యేసుప్రభు వారు. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారిని ఏమంటున్నారంటే వధకు అంటే వాళ్ళ ఇష్టాలను కాక దేవుని మనము వధకు తేబడిన గొర్రెలు. వారు ఏ పరిస్థితుల్లో కూడా ఏం చేయగలరంటే దేవునిని వారు ప్రేమించగలరు. దావీదు గారు రాజుగా ఉన్నాడు. చూడండి, కీర్తనల భాగము 44వ అధ్యాయము 22వ వచన భాగము 22. నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడుచున్నాము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము. దావీదు గారు ఎట్లున్నాడంట? దావీదు గారు ఎలా ఉన్నాడంట? వధకు తేబడినటువంటి గొర్రెవలే, వధకు సిద్ధమైన గొర్రెవలే ఉన్నాడంట. చూడండి, ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 19వ వచన భాగము. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము. అయితే నేను వధకు తేబడినటువంటి సాధువైన గొర్రెవలే ఉన్నాను. నేను ఎలా ఉన్నానని చెప్తున్నాడు అంటే వీళ్ళు ఏ పరిస్థితుల్లో అయినా దావీదు రాజుగా సింహాసనం మీద కూర్చోబెట్టినా, కర్ర పెట్టుకొని గొర్రెలను కాసుకోమైనా ఆయన ప్రేమలో ఏమన్నా మార్పు ఉంటుందా? గొర్రెల పాపకరుగా ఉన్నా, రాజుగా ఉన్న దేవుని మాత్రం ఏం చేయగలడు? ప్రేమించగలడు. ఇర్మియా గారు ప్రవక్తగా ఘనతగా నిలబెట్టినా, ఆయన కొట్టి తరివేసినా కూడా దేవుని ఏం చేయగలడు? ప్రేమించగలడు. యేసు ప్రభు వారు ఏ పరిస్థితిలో అయినా కూడా దేవునిని ప్రేమించగలిగిన వ్యక్తి, తండ్రి చిత్తాన్ని ప్రేమించగలరు. పౌలు గారు మరణమైన జీవమైన ఏ పరిస్థితిలోనూ దేవుని ఏం చేయగలరంట? ప్రేమించగలరు. మనము కూడా దేవుణ్ణి ప్రేమించాము అంటే ఏ పరిస్థితుల్లోనైనా కూడా దేవుని చిత్తానికి మనం ఏమవ్వాలా? లోబడి ఆయన్ని ప్రేమించాల. అట్టి కృపా దేవుడి సంఘానికి దయచేయునుగాక.